శైలు పెళ్లి చూపుల్ని ఆపేసి శైలిని ఇంటికి తెచ్చుకువచ్చేసిన చక్రి మరియు కేశవ. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, శైలు అసలు ఎందుకు బ్యాగ్స్ పట్టుకుని కేశవతో వచ్చేసిందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఇక మా అన్నయ్య తప్పు చేశాడు, మా అన్నయ్యని అరెస్ట్ చేయండి అని శైలు అంటుంటే, ఆపుతారా సార్, మేము కేసు మొత్తం వెనక్కి తీసేసుకుంటున్నాము. తప్పు చేసింది వీడే అని మాకు ఇప్పుడే అర్థమైంది. వీడిని ఎందుకు కొట్టారో మాకు తెలియదు. వీడు ఇంటికి వచ్చి వాళ్ళు కొట్టారు అని చెప్పడం మాత్రం చెప్పాడంతే. ఎందుకు కొట్టారు అనేది మా వాడు చెప్పలేదు. ఇక్కడికి వచ్చాక ఈ అమ్మాయి చెప్పడం బట్టి మాకు తెలిసింది. మమ్మల్ని క్షమించండి, మేము తన మీద కేసు పెట్టింది తీసేస్తున్నాము. ఇక ఈ గొడవ ఇంకా ఇక్కడితో ఆపేయండి, మేము వెళ్ళిపోతాము అని శైలు వాళ్ళ నాన్న అంటుంటే, ఏంటి వెళ్ళిపోయేది, వాడు మా వదినకి క్షమాపణ చెప్పాలి. ఇష్టం వచ్చినట్టు మీ అందరూ కూడా క్షమాపణ చెప్పాలి. అందరూ ఇష్టం వచ్చినట్టు మా ఇంటికి వచ్చి పోలీసులను తీసుకొచ్చి ఊరు పెద్దను తీసుకొచ్చి గొడవ చేశారు. అందరూ ఏమనుకుంటారు, మా ఇంట్లో వాళ్ళదే తప్పని అనుకుంటారు కదా. మీరు మాత్రం పెద్ద పెద్ద గొంతులు వేసుకుని అరిచేయచ్చు. మేము మీ ఇంటికి వచ్చి గొడవ చేస్తే మీ పరువు పోదా, మరి అదే మీరు మా ఇంటికి వస్తే మరి మా పరువు కూడా పోదా అనిక కేశవ కన్నా అడుగుతుంటే, మీ ఇంటికి పరువు ఉంటేనే కదా పోవడానికి, మా ఇంటికి చాలా పరువు ఉంది అని ఇక శైలు వాళ్ళ నాన్న అంటాడు. అవును, చాలా పెద్ద పరువు ఉందిలే, సిగ్గు లేకుండా కొడుకుని ఊరి మీద వదిలేశారు. వాడి ఇష్టం వచ్చినట్టు అమ్మాయిలు నేర్పిస్తుంటే కనీసం ఏం జరిగిందో తెలుసుకోకుండా వాడి ఒంటి మీద దెబ్బలు ఉన్నాయని వాడిని ఇక్కడ దాకా తీసుకువచ్చేశారు. కానీ అసలు ఏం జరిగిందో, అసలు మేము ఎందుకు కొట్టామో తెలుసుకున్నారా? తెలుసుకోలేదు. కొడుకు మీద ప్రేమ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మరి మా వదిన మీద చేసినందుకు మేమేం చేయాలి? మా వదినని అలా బాధ పెట్టినందుకు మేమేం చేయాలి? అదే చేసాం వాడికి, అదే శిక్ష పడుతుంది వాడికి. ఈ కోర్టులు చట్టాలు పనికిరావు, అందుకనే మేము ఇలా చేశాము అని కన్నా చెప్తుంటే, చిన్నవాడు కూడా ఇలా మాట్లాడుతున్నాడంటే నీ పెంపకం ఎలా ఉందో నాకు బాగా అర్థమైందిలే అని నారాయణ అడుగుతుంటే, వాడు నారాయణని శైలు అడుగుతాడు. శైలు వాళ్ళ నాన్న అడుగుతాడు, ఇక ఆపుతారా, ఆయన ఎందుకు అంటున్నారు? తను ఏం మాట్లాడాడని? మా తరపున మాట్లాడాడు. మీకు అది తప్పుగా అనిపిస్తుందా? ఇప్పుడు నా కోసం వాడు మాట్లాడాడు, ఆ మాట నేనే అనొచ్చు, కానీ వాడే అన్నాడు. చిన్నవాడైనా వాడికి సంస్కారం తెలుసు. ఏ ఆడపిల్లతోటి మిస్బిహేవ్ చేయలేదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడు. నేనే ఉన్నా నీ ఇంట్లో, నాకెంత గౌరవం ఇచ్చి మాట్లాడతాడో మీకు తెలుసా? వదినా వదినా అంటూ ఒక అమ్మ కొడుకుని ఎలా చూసుకుంటుందో అలాగా వీడు కూడా నన్ను ఒక అమ్మలాగా భావించి నాతో అలానే ఉంటాడు. కానీ మీ కొడుకు అలా భావించడు కదా. ఇంట్లో సొంత చెల్లెల్నే చూసాం కదా ఎలా కొడుతున్నాడో. అలాంటిది వీడు ఒక అన్నయ్యనా? ఆడపిల్లని ఎలా చూసుకోవాలో తెలియకుండా పెంచింది మీరు, మళ్ళీ మా మావయ్యని అంటున్నారా అనిక మహాలక్ష్మి అంటుంటే, అబ్బో మావయ్య అని పిలిచింది అనిక నారాయణ అయితే చాలా మురిసిపోతాడు. మిమ్మల్ని చూస్తుంటేనే అనిపిస్తుంది నాకు, మీ కొడుకు ఎలా పెరిగాడో నాకు అనవసరం, కానీ మీ కూతురు చాలా బాగా పెరిగింది. ఏది తప్పు ఏది ఒప్పు అనేది మీ కూతురికి బాగా తెలుసు. మీకు మీ కూతురులో నచ్చకపోవడానికి కారణం ఏంటో నేను చెప్పనా? మా కేశవాన్ని ప్రేమించింది, కానీ మా కేశవాకి బాగానే డబ్బులు వస్తాయి. మీ కొడుకులాగా గాలి తిరగడు తను. ఫ్రెండ్స్తో ఊరేసుకుని మొత్తం తిరగడు. తన పని తను చేసుకుని మళ్ళీ తిరిగి ఇంటికే వస్తాడు. ఊర్ల మీద గొడవకి వెళ్ళడు. ఫ్రెండ్స్ని వేసుకుని ఒక అమ్మాయిని ఏడిపించడు. అలాంటి మంచి మంచి క్వాలిటీస్ మా వాడికి చాలా ఉన్నాయి. మేమేం తప్పు చేశామని కుటుంబానికి అసలు మీ అమ్మాయిని ఇవ్వనంటున్నారు అని మహాలక్ష్మి అడిగేసరికి, నేను ఇవ్వనమ్మా, నాకు ఇష్టం లేదు. వాళ్ళ సొంత భార్యని చంపిన వాళ్ళ నాన్నని చూసి పిల్లలు కూడా అదే నేర్చుకున్న కూతురికి ఏమైనా చేస్తే నేను ఎందుకన్నా మా కూతురునిచ్చి ఇక్కడ పెళ్లి చేయనని చెప్తున్నాను. నాకు అనవసరం, అయినా నేను పెళ్లి చేయను అని చెప్పేసి ఇక శైలుని తీసుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక వీళ్ళందరికీ సపోర్ట్ చేసి మాట్లాడారని వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మహాలక్ష్మిని చూసి చక్రి, ఇక శైలుని చేసి కేశవ, గాయత్రిని చూసి పెద్ది, దేవతల్లాగా మంచిగా మా కోసం మాట్లాడారు ఆడపిల్లలు అని చాలా ఆనందంగా లోపలికి వెళ్ళిపోతారు. ఏంటి ఎందుకన్నా చూస్తూ ఉండిపోయారు అని మహాలక్ష్మి అడుగుతుంటే, లేదమ్మా, ఈరోజు మా తరపున నువ్వు చాలా బాగా మాట్లాడావు. చాలా బాగా అంటే ఎంత బాగా మాట్లాడావంటే మా గురించి గొప్పలు ఎంత బాగా చెప్పావో బాగా అర్థమైందమ్మా. నీలాగా ఆడపిల్లలు ఎవరో అంతలా అర్థం చేసుకోలేరని అనిపించింది. లేదు పెద్ది, వాళ్ళని కొట్టింది మీరెందుకు? నన్ను కామెంట్ చేసి నన్ను ఇలా కింద పాడేసేలా చేశారనే కదా కొట్టారు. అందుకే మీకు సపోర్ట్ చేశాను. అయినా మీరు చాలా మంచివాళ్ళు. అమ్మ లేకపోయినా నాన్న తాగుబోతైనా మీరు మీ తమ్ముళ్ళని బాగా పెంచారు. మీరు కూడా పద్ధతిగా పెరిగారు. అందుకనే మీరంటే నాకు చాలా అభిమానం, గౌరవం అనిక మహాలక్ష్మి అనేసి రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక మహాలక్ష్మి అయితే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తుంది. అప్పుడే ఇక శైలుని ఇంటికి తీసుకువెళ్ళి ఇక శైలుని అయితే ఫుల్గా కొట్టేస్తారు వాళ్ళ అమ్మ నాన్న. నాన్న కొట్టరు, అమ్మే కొడుతుంది. ఎందుకు అమ్మ కొడుతున్నావని ఇక
శైలు అడుగుతుంటే సిగ్గు లేకుండా మీ అన్నయ్యని కాపాడ్డం మానేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తావా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? మీ అన్నయ్య అంటే నీకు లోకుగా కనిపిస్తుందా? అవును, లోకుగానే కనిపిస్తుంది. ఒక ఆడపిల్లని ఏడిపించాడు సిగ్గు లేకుండా. వాడు మీరు మళ్ళీ మందలిస్తున్నారా? చెప్పడం మానేసి సపోర్ట్ చేస్తున్నారా వాడికి అని ఇక శైలు అడిగేసరికి, మందలిస్తాం సరే, కానీ నువ్వు అన్నయ్య కాకుండా వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు కదమ్మా అని శైలు వాళ్ళ నాన్న అంటే, నాన్న నన్నే ఒకసారి ఎవరన్నా ఇలా చున్నీ పట్టుకుని రోడ్డు మీద ఈడ్చుకొని తీసుకువెళ్ళి కింద పాడేస్తే మీరెంత బాధపడతారు? మీరు వెళ్ళి వాడిని కొట్టరా? మరి వాళ్ళ ఆవిడ్ని, వాళ్ళ వదిన్ని, వాళ్ళ మరదల్ని వాళ్ళ చేసినందుకు వాళ్ళ నలుగురు ఎంత బాధపడి ఉంటారు? అందుకే వెళ్ళి వీడిని కొట్టారు. అందులో నాకేం తప్పు అనిపించలేదు నాన్న. వీడు అసలు ఎందుకు ఆ అమ్మాయిని అలా హేళన చేసి మాట్లాడాలి? గొడవ నాకు కేశవాకి అయితే ఆ మధ్యలో వాళ్ళ వదినేం చేసింది? వాళ్ళ జోడికి వీడు ఎందుకు వెళ్ళాడు అని ఇక శైలు అడుగుతుంటే, శైలును కొట్టేసి నోరు మూసుకొని నీకేం తెలియదు, నీకు పెళ్లి చూపులు అలా చేస్తున్నాను ఇప్పటికిప్పుడే, లోపలికి రూమ్లోకి పో అని చెప్పేసి ఇక లోపల రూమ్లో పెట్టేసి ఇక తాళం వేసేస్తుంది శైలు వాళ్ళమ్మ. అమ్మ మీరు చూస్తే నేను చేసుకుంటాను అనుకుంటున్నారా? చచ్చినా చేసుకోను అని శైలు అంటుంటే, చచ్చినా చేసుకుంటావో చేసుకోవో నాకు అనవసరం, నీకు మాత్రం వాడినిచ్చి పెళ్లి చేసేదే లేదు. ఆ పెళ్లిగొడికి మొత్తం అన్ని చెప్పి నీకు పెళ్లి చేస్తాను. వాడే చచ్చినట్టు నీతో పడుంటాడు, నువ్వు కూడా వాడితో పడుంటావు అని ఇక శైలు వాళ్ళ అమ్మ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అబ్బా నా ఫోన్ ఇరిగిపోయింది, ఇప్పుడు వీడికి ఎలా ఫోన్ చేయడం? దేవుడా దేవుడా కీర్తి వస్తే బావును అని ఇక శైలు అయితే మనసులో అనుకుంటుంది. అప్పుడే ఇక తన ఫ్రెండ్ కీర్తి వస్తుంది. ఆంటీ శైలు ఏది? అదిగో లోపల ఉంది. అదేంటి తాళం వేశారు? తాళం తీస్తాను, లోపలికి వెళ్ళు, కానీ దాన్ని బయటికి మాత్రం రానివ్వను, నువ్వే లోపలికి వెళ్ళు అని శైలు వాళ్ళ అమ్మ చెప్పేసరికి సరే ఆంటీ అని లోపలికి వెళ్తుంది. అమ్మ కీర్తి ఇప్పుడే తలుచుకుందనే బాబు, నిన్ను నువ్వు రాకపోతే ఏమైపోతుంది ఏంటో, ఒకసారి నీ ఫోన్ ఇవ్వా? ఏ ఆంటీ చూస్తారేమోని, చూడకుండానే ఇవ్వు, మాట్లాడేస్తాను అనిక శైలు అయితే ఫోన్ చేస్తుంది కేశవకి. హలో కేశవ, చెప్పే, ఏమైంది? ఏం కాదు, నన్ను మీకు సపోర్ట్ చేసినందుకు చితక బాధేసి రూమ్లో కట్టేశారు. ఇవాళ నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసేస్తారంట, నాకు పెళ్లి చూపులకి వస్తున్నారు, ఆ సంబంధం ఖాయమైతే పెళ్లి చేస్తారంట. ఈ పెళ్లి చూపులు అవ్వకుండా ఎలాగన్నా కాపాడు ప్లీజ్ ముంగీసా అని చెప్పేసి ఇక శైలు ఫోన్ చేసి అడగడంతో సరే సరే నువ్వు కంగారు పడుకు వస్తాను అని ఇక ఫోన్ కట్ చేస్తాడు కేశవ. ఏమైందిరా? ఇంకేమవ్వాలి, శైలుకి పెళ్లి చూపులంట. చక్రి ఏం చేద్దాం? శుభం, నీకు శైలుకి పెళ్ళి, లేచిపోయి పెళ్లి చేసుకుంటున్నారు కదా అనిక చక్రి అంటుంటే, ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అప్పుడే మహాలక్ష్మి వస్తుంది. లేదండి మేము అలా ఏం చేయట్లేదు. రే నేను నీకేం చెప్పాను, నువ్వేం చెప్తున్నావు? అదేరా శైలుకి పెళ్లి చూపులు అన్నావు కదా, దాన్ని బట్టి మరి మీరు లేచిపోయి పెళ్లి చేసుకోవాలి కదా. రే ఏం మాట్లాడుతున్నారు నువ్వు? అలా ఎందుకు చేసుకుంటాము? సరే పెళ్లి చూపులు క్యాన్సిల్ చేయాలి అంతేనా? అంతే. ఎలా క్యాన్సిల్ చేద్దాం మరి, ఐడియా రావట్లేదు నాకు అని మహాలక్ష్మి అనేసరికి నాకు మంచి ఐడియా తట్టింది, పదండి వెళ్దాము అని ఇక చక్రి, మహాలక్ష్మి, కేశవ ఇక ముగ్గురు వెళ్ళబోతుంటే, మీరొద్దండి మీరుండండి నేను కేశవ వెళ్తాము అని ఇక చక్రి కేశవ అయితే వెళ్తారు. మహాలక్ష్మి ఇంటి దగ్గర ఉండిపోతుంది. ఇక అక్కడికి వెళ్ళి ఇక పెళ్లి చూపులు అయితే జరుగుతుంటే వెళ్ళి కేశవ అయితే తిను నా లవర్, నేను తిననే పెళ్లి చేసుకుంటాను, ఇంకొకసారి కానీ తిన చూడడానికి వచ్చారంటే మాత్రం మర్యాదగా ఉండదు, అర్థమవుతుందా అని కేశవ వచ్చి ఇక పెళ్లి చూపులను అయితే క్యాన్సిల్ చేయించేస్తాడు. ఇక శైలు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి, వచ్చేసావా ముంగీసా, నిజంగానే పెళ్లి చూపులు ఆపేసావన్నమాట, ఒక్క మాట చెప్పినందుకు వచ్చి ఆపేశావు, పద నేను నీతో పాటు వచ్చేస్తాను, ఇక్కడ ఉంటే ఖచ్చితంగా నాకు పెళ్లి చేసేస్తారు మళ్ళీ అని ఇక శైలి అయితే లోపలికి వెళ్ళి బ్యాగ్ సర్దుకుని డ్రెస్ మార్చేసుకుని ఇక బ్యాగ్తో పాటు కేశవ దగ్గరికి అయితే వచ్చేస్తుంది. ఏంటి ఎక్కడికి పోతున్నావే? ఇన్ని సంవత్సరాల నుంచి నిన్ను పెంచిన ప్రేమ నీకేం కనిపించట్లేదా? వాడు చేసిన పని మాత్రమే కనిపిస్తుందా? సిగ్గులేదా? వాడితో వెళ్ళిపోతున్నావు, మీ నాన్న అన్నావు, నాన్న పరువు ఏమైపోయినా నీకు పర్వాలేదా అని ఇక శైలు వాళ్ళ అమ్మ అంటుంటే, ఏమైపోయినా పర్వాలేదని నేను అనుకోలేదమ్మా, కానీ మీరు ఎప్పుడైతే నాకు ఇష్టం లేని పెళ్లి చేద్దాం అనుకున్నారో అప్పుడే ఫిక్స్ అయిపోయాను నేను వీడితో వెళ్ళిపోదామని. నేను ఎంత చెప్పినా వీరు నా మాట వినరని నాకు బాగా అర్థమైంది, అందుకే నేను కేశవతో వెళ్ళిపోతాను అని బ్యాగ్ తీసుకుని ఇక కేశవ, చక్రి మరియు శైలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అబ్బా భలే వచ్చేసావులే బుస్సు అనిక చక్రి అంటుంటే, సారీ శైలు అని చక్రి అంటాడు. మరి ఏం చేయమంటారు? పెళ్లి చూపులు ఫిక్స్ చేస్తారు, ఇప్పుడు క్యాన్సిల్ చేసినా మళ్ళీ ఇంకోటి తీసుకొస్తారు, అందుకే బ్యాగ్ సర్దుకుని వచ్చేసాను. అమ్మో నీలాగా చాలా ధైర్యం కావాలి అని ఇక శైలుని అయితే చక్రి అంటాడు. ఇక శైలుని తీసుకువెళ్ళిపోతారు ఇంటికి. మహాలక్ష్మి ఏమవుతుందా అని బయట అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. చక్రి ఇక మహాలక్ష్మిని చూసి లోపలికి వస్తాడు. ఏంటి ఒక్కరే వచ్చారు, వాళ్ళిద్దరు ఏరి, తనేడి, అసలు ఏం జరిగింది చెప్పండి అని ఇక మహాలక్ష్మి అడుగుతుంటే, ఒకసారి అటు చూడండి అని చక్రి అంటాడు. అప్పుడే ఇక కేశవ మరియు శైలు అయితే ఇద్దరు వస్తారు. శైలు చేతిలో బ్యాగ్ ఉంటుంది, అది చూసి ఏంటి పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసి ఏకంగా అమ్మాయినే తీసుకొచ్చేసారా, వావ్ సూపర్ అని చెప్పేసి ఇక మహాలక్ష్మి అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. శైలు
వచ్చేసావా? కానీ ఇలా నువ్వు బ్యాగ్ పట్టుకుని రావడం నాకేం మంచిగా అనిపించట్లేదు. అదేంటి అలా అంటున్నారు అంటే, మీ అమ్మ నాన్న పరువు గురించి ఆలోచించుకుంటాను కేశవ కోసం వచ్చావని నాకు అర్థమైంది. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి నిన్ను పెంచిన మీ అమ్మ నాన్న ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించి శైలు. నీకేం పర్వాలేదంటే ఉండొచ్చు, పర్లేదు. నువ్వు ఇక్కడికి వచ్చాక మీ నాన్నగారికి ఏమన్నా ఈ హాస్పిటల్లో జాయిన్ అయితే తర్వాత చాలా రిగ్రెట్ ఫీల్ అవుతావు. నేను అలాగే ఫీల్ అయ్యాను. కానీ ఆ రిగ్రెట్ ఎక్కువ రోజులు లేదనుకో. కానీ ఇక్కడ ఉంటే నేను చాలా బాగా చూసుకుంటారు. ఆ చూసుకోవడంలోనే మీ నాన్నగారిని నువ్వు మర్చిపోతావులే అనేక మహాలక్ష్మి చెప్తుంటే, సరేనండి నేను మొత్తానికి ఉండిపోవడానికి రాలేదు, మామూలుగా వచ్చేసాను. కేశవని ఎలాగైనా పెళ్లి చేసుకుంటాను, ఇవాళ ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను అనేక మహాలక్ష్మికి శైలు చెప్తుంది. నువ్వు చాలా మంచిదానివని నా మనసు ఎప్పుడు చెప్తూనే ఉంది, నువ్వు నిజంగానే చాలా మంచిదానివి అని చెప్పేసి ఇక శైలుని అయితే పొగుడుతుంది మహాలక్ష్మి. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.